హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిక్స్డ్ చికెన్ బిర్యానీ చెప్తున్నానండి. దీనికి కావాల్సింది ముందుగా మన ఈ దినుసులన్నిటిని గరం మసాలా థింగ్స్ని గ్రైండ్ చేసుకోవాలండి. దానికి కావాల్సింది చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ సోంప్, లవంగాలు 6, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచు దాకా, మరాఠీ మొగ్గ ఒకటి, చూడండి ఇలా ఉంటుంది బ్లాక్ది, బ్లాక్ ఫ్లేవర్ హాఫ్ చెక్క, రెడ్ ఫ్లేవర్ హాఫ్ చెక్క, ఇది పత్తి పువ్వు అంటారండి, అది 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఇలాచీస్ 5, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత కావాల్సినవి పచ్చిమిర్చి 5 చీలికలుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు దాకా తీసుకున్నానండి. కరివేపాకు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు. ఇవి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కావాల్సిన దినుసులండి. బిర్యానీ ఆకు 3, షాయి జీరా 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 4, రెడ్ ఫ్లేవర్ హాఫ్ ఫ్లేవర్, బ్లాక్ ఫ్లేవర్ హాఫ్ ఫ్లేవర్, మరాఠీ మొగ్గ 1, దాల్చిన చెక్క చిన్న ముక్క, పత్తి పువ్వు కొంచెం, ఉల్లిపాయలు 5 అండి, పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలండి, 5 తీసుకున్నాను, చాప్ చేసుకున్నాను. దీనికి కావాల్సింది మటన్ 250 గ్రామ్స్, చికెన్ 250 గ్రామ్స్, చూడండి చికెన్ 250 గ్రామ్స్, ప్రాన్స్ 250 గ్రామ్స్, కారం చిన్న బౌల్తో తీసుకున్నానండి, సరిపడినంత వేసుకోవచ్చు, ఉప్పు తగినంత. ముందుగా బాస్మతి రైస్ని 1/2 అవర్ దాకా సోక్ చేసుకొని ఉంచుకోవాలండి. అది సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని మటన్ని ఉడికించుకోవాలండి. ఒక 6 విజిల్స్ పెట్టి. చూడండి కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మటన్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఒక 6 విజిల్స్ దాకా తీసుకొని ఉడికించుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. చూడండి చికెన్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇది కూడా బాయిల్ చేసుకుంటున్నానండి. ఈ మటన్ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని 6 విజిల్స్గా ఉడికించుకుందామండి. చూడండి చికెన్ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిలోన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కూడా 3 విజిల్స్ టు 4 విజిల్స్ ఉడికించుకుందామండి. చికెన్ ఉడికేలోపు ఈలోగా మనం ఒక కడాయి తీసుకొని ప్రాన్స్ని ఫ్రై చేసుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కాక ప్రాన్స్ని పసుపు, ఉప్పు, కారం వేసి మ్యాగ్నేట్ చేసి ఉంచానండి. ఇప్పుడు అవి వేపుకుందాం. ఈ ప్రాన్స్ లైట్గా ఫ్రై అయ్యేదాకా ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు టెన్ మినిట్స్ అంటే 10 మినిట్స్ దీన్ని ఫ్రై చేశానండి.
ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కంటే 5 ఉల్లిపాయలు, దాంట్లో ఒక్క ఉల్లిపాయ దాకా దీంట్లో వేసుకుంటున్నానండి. మటన్ కుక్కర్ విజిల్ వస్తుందండి, చికెన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేపుకుందామండి. ఉల్లిపాయలు వేగేలోపు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలన్నాను కదండి, దీన్ని పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు వేగేయండి. ఇప్పుడు దీంట్లో మనం ప్రాన్స్ను వేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని వేపుకొనిద్దామండి. దీంట్లో వాటర్ వస్తుంది, ప్రాన్స్ మూత పెట్టాక వాటర్ వస్తుందని కంగారు పడద్దు. అది వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా ఈ ప్రాన్స్ని మనం వేపుకోవాలండి. చూడండి, ఇలా నీరు పైకి తేలిందండి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ మనం కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీంట్లోనే ఒక రెమ్మ దాకా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఒక 3 మినిట్స్ ఇలా ఉడికించుకుందామండి. మళ్ళీ చూడండి, ప్రాన్స్ని బాగా వేగిపోయండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చికెన్ని, మటన్ని అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ డ్రైన్ చేసి ఆ వాటర్ని కూడా పారేయకుండా ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు గ్లాస్ వాటర్ వేసి దీనికి వండుకున్న మసాలాని మనం చికెను, మటను డ్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ దాంట్లో వేసేస్తానండి. ఇది ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్, గీ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ 2 to 3 టేబుల్ స్పూన్స్. గీ వేయట్లేదండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఇప్పుడు వేసుకున్నాను 2 to 3 టేబుల్ స్పూన్స్. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 2 వేస్తున్నానండి. తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి కదండి, వేసుకున్నాను. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఒక రెమ్మ దాకా, 2 రెమ్మల దాకా వేసుకున్నానండి. కరివేపాకు ఎక్కువ వేసుకున్న ఏం కాదు, టేస్ట్ కోసమని. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని, మటన్ని వేసేస్తానండి. చూడండి, ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఇది. బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. బాగా కలుపుకొని దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు అన్నీ కొద్దిగా చూసుకొని వేసుకుని, ఎందుకంటే మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లో వేస్తున్నాం కాబట్టి లాస్ట్ బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉప్పు కానీ ఎక్కువైపోతే తినలేమండి. అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కారం వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తాను.
ఉప్పు కొంచెం వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఒక 10 to 15 minutes ఇలా వదిలేద్దామండి దీన్ని. 15 minutes ఇలా వేపుకున్నానండి. ఇప్పుడు దీనిలోనే ప్రాన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకుందామండి. దీనిలోనే హాఫ్ కట్ట కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా కూడా వేస్తున్నాను హాఫ్ కట్ట. ఇవన్నీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 to 15 minutes ఇలా వదిలేద్దామండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇది బాగా వేగిందండి. మసాలా అంతా దీన్ని అన్నిటికీ బాగా పెట్టింది. ఇది వేరే వెసల్లోకి వంపుకుంటున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నానండి. మళ్ళీ దీనిలో 4 to 5 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చేస్తుంది డైరెక్ట్ ఇప్పుడు బిర్యానీకి అండి. సో 3 to 4 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 tablespoon దాకా నెయ్యి వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది వేడెక్కాక ఈ గరం మసాలా ఐటమ్స్ వేసేస్తున్నానండి. షాజీరా, పత్తి పువ్వు, రెడ్ ఫ్లేవర్, బ్లాక్ ఫ్లేవర్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీస్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి బాగా వేగాక దీనిలోనే సన్నగా తరుగు పెట్టుకుంచుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ దాకా కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఇవి ఒక 2 ఆనియన్స్ దాకా ఉంటుంది. కూడా తొందరగా ఆగడానికి కొంచెం ఉప్పు వేసానండి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక 2 minutes ఇలా వేపుకుందామండి. వేపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసేస్తున్నానండి. చూసుకొని వేయండి. ఇది ఎక్కువ అనిపిస్తే తగ్గించుకొని వేసుకోండి. ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను ముందు చూసుకొని వేసుకుంటాను. నీళ్ళు మరిగేదాకా మనకు తెలియదు స్పైసీ ఎలా ఉందో. సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా వేపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేస్తానండి. ఈ ఉల్లిపాయలని బాగా వేగాయండి. దీనిలోనే ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ వేసారని మీరు అనుకోవద్దు. నేను అన్నిట్లో కొంచెం కొంచెంగా వేసాను. మామూలుగా మనం జనరల్గా బిర్యానీ చేసుకునేటప్పుడు ఎంత పడుతుందో అదేనండి. నేను ఎక్కువ తీసుకోలేదు. అన్నిట్లో కొంచెం కొంచెం వేయడం వల్ల మనకి ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మనం ఎంత తీసుకుంటున్నామో, బిర్యానీ వండేటప్పుడు ఎంత తీసుకుంటామో అంతేనండి ఇది. చూడండి, బాస్మతి రైస్ని వేసేస్తున్నాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది 1/2 hour సోక్ అయింది కాబట్టి నేను 2 glass రైస్ తీసుకున్నాను. దీనికి 4 glass వాటర్ వేయాలి.
కానీ నేను 4 గ్లాస్ వాటర్ వేయట్లేదండి, ఎందుకంటే దీంట్లో హాఫ్ అన్ అవర్ దాకా అది సోక్ అయింది కాబట్టి 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎప్పుడైనా మీరు చేసే గ్లాసుల ప్రకారం ఒక గ్లాస్ తగ్గించుకోవాలండి వాటర్. ముందుగా నేను చెప్పాను కదా, మటన్ స్టాకు, చికెన్ స్టాకు, ప్రాన్ స్టాక్ అండి ఇది. దీంతో కలిపి 3 గ్లాసులు వేయాలండి. వాటర్ 2 గ్లాసెస్ వచ్చిందండి. ఇంకో గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ వేసేసాక ఎక్కువగా గరిటతోని కలపద్దండి, పైన ఇలా కలుపుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇది బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఉప్పు చూసుకోండి, ఉప్పు కారం అని చూసుకుందామండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా కొంచెం ఉంచుకున్నాను, సరిపోతే వేసుకోవచ్చు. ఇలా ఉడికిస్తున్నాం కదండి, ఇది 80% దాకే ఉడికించుకోవాలండి. ఫుల్గా వచ్చేదాకా ఉడికించుకోవడం, మూత పెట్టడం కాదు. 70% వాటర్ అయిపోయి 30% వాటర్ ఉండేటప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్, మటన్, ప్రాన్స్ యాడ్ చేయాలండి. సో చూసుకోవాలండి మధ్య మధ్యన. 70% దాకా కుక్ అయ్యిందండి. సో ఇప్పుడు నేను ముందుగా మనం చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసేస్తున్నాను. మటన్, చికెన్, ప్రాన్ అండి వేసుకొని చాలా మెల్లిగా కలుపుకోవాలండి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది యాక్చువల్గా దమ్ చేసుకోవాలనుకుంటే సిల్వర్ ఫాయిల్ పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేనేమో విషల్ తీసేసుకుంటున్నాను, ఒక 2 విషల్స్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టుకుంటూ దీనిపైన బరువు ఏదైనా పెట్టుకొని 20 to 30 మినిట్స్ దమ్ చేసుకోవచ్చండి. నేను ఇవాళైతే దమ్ చేయట్లేదు, కుక్కర్ డైరెక్ట్గా విషల్ పెట్టి 2 విషల్స్ తీసుకుంటున్నానండి. చికెన్ మిక్స్ బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. వేడి వేడి మిక్స్డ్ చికెన్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేనండి, మిక్స్డ్ చికెన్ బిర్యానీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.